Hello students, let's start our lesson now. In our previous class we had completed physical classification of matter, solids, liquids, gases and plasma, meaning and examples, right? So today we are going to understand why if a matter is having fixed shape and volume it is taken as solids. ఎందుకు మనకి సాలిడ్స్కి ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్స్ ఉన్నాయి, ఎందుకు లిక్విడ్స్కి ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది బట్ ఫిక్స్డ్ షేప్ అనేది లేదు, వై ద గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ షేప్ ఆర్ వాల్యూమ్, వాట్ ఆర్ ద రీజన్స్ అనేది మనకు కావాలి కదా. సో దానికి ఎక్స్ప్లెనేషనే చూద్దాం. చూడండి అమ్మా, వై ఏ సాలిడ్ ఈస్ having fixed shape and volume, whereas liquids has only fixed volume but not shape. Gases do not have any fixed shapes and volume. That is because of the intermolecular distance and intermolecular attractions. వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మనకి ఇంటర్మోలిక్యులర్ డిస్టెన్స్ అండ్ ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్. మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్ ఇంటర్మోలిక్యులర్ డిస్టెన్స్ అండ్ ఇంటర్మోలిక్యులర్ అట్రాక్షన్స్. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఫ్లో చార్ట్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది. For example, if it is a matter, this is also the second matter and I am taking the third body, third matter. All we know, every matter is made up with a molecules. Molecules are approximately spherical in shape. Atoms spherical గా ఉంటాయి కాబట్టి ఎంటైర్ మాలిక్యూల్ నేను స్పెరికల్ గా తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఐస్ తీసుకున్నాను అండ్ వాటర్ అనే మ్యాటర్ తీసుకున్నాను అండ్ ఇట్ ఈస్ వాటర్ వేపర్. ఇమీడియట్గా మీరు ఏం చెప్తారు? సార్, ఐస్ ఈజ్ ఏ సాలిడ్. ఇది ఒక సాలిడ్ స్టేట్ ఆర్ సాలిడ్ ఫేజ్ మ్యాటర్ అని చెప్తారు. అండ్ వాటర్ అనేది ఏం చెప్తారు? ఇట్స్ ఏ లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ సార్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద గ్యాస్. సో ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాం మనం? ఐస్ కాబట్టి మనకి ఇక్కడ ఫిక్స్డ్ షేప్ అనేది ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. సిన్స్ ఇట్ ఈస్ సాలిడ్ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇలా తీసుకుంటారు, ఫిక్స్డ్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫిక్స్డ్ షేప్ ఉండదు బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. సిన్స్ ఇట్ ఈస్ ఎ లిక్విడ్ డు నాట్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇలా ఎందుకు ఉన్నది అనేది కదా మనకి కావాల్సిన రీజన్. సో ఆల్ వి నో, ice, water and water vapor is the same material. Same material means having the same kind of molecules. Means in ice there are H2O molecules. ఇక్కడ ఉండే మాలిక్యూల్స్ ఏంటి అంటే H2O. ఐస్లో ఏ మాలిక్యూల్స్ ఉంటాయి? మీకు H2O మాలిక్యూల్స్ ఉంటాయి. వాటర్ యొక్క ఫార్ములా కూడా ఏంటి అంటే H2O. H2O మాలిక్యూల్సే ఉంటాయి వాటర్లో కూడా. అండ్ వాటర్ వేపర్లో కూడా H2O మాలిక్యూల్స్ ఉంటాయి. మరి అదేంటి? సో కాంపోజిషన్ ఈజ్ సేమ్, H2O molecule and H2O molecule. Even mass is also same. Means ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత మాస్ అయితే తీసుకున్నారో ఒక 10 grams ఆఫ్ ఐస్ తీసుకుని లిక్విడ్లో చేంజ్ చేస్తే ఆ 10 grams మీకు వాటర్లో ఉంటుంది. మాస్ డు నాట్ చేంజ్. అండ్ మాస్ 10 grams వాటరే మనకి వాటర్ వేపర్లా కూడా చేంజ్ అవుతుంది. ఈవెన్ మాస్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. వై హియర్ దెర్ ఈస్ ఎ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఓకే, why here there is a no fixed shape and why here there is a no fixed shape and fixed volume? That is our question now. Since the arrangement is different, even the matter is having the same kind of molecules, the arrangement is different in the different states of matter or different phase of matter. సాలిడ్లో అండ్ లిక్విడ్లో గ్యాసెస్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఆ మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా డిఫరెంట్గా ఉంటుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని మాలిక్యూల్ అనేసి అనుకుంటే సాలిడ్లో మాలిక్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి. ద మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద సాలిడ్, ఇవన్నీ H2O మాలిక్యూల్స్ అనుకుంటే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి, ఒకదానితో ఒకటి చాలా క్లోజ్గా ఉన్నాయి అనమాట. సో దీన్ని క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ అని అంటాం. ఆల్ ద సాలిడ్స్ are having a close packing of molecules, their respective molecules. ఐస్లో అయితే H2O molecules క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి. అదే మీరు ఐరన్ తీసుకుంటే ఐరన్ మాలిక్యూల్స్
ఎలిమెంట్స్నే మనం మాలిక్యూల్స్ అంటాం. ఇక్కడ ఐరన్ ఎలిమెంట్స్ అనేవి క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. లైక్ దిస్ ఎవ్రీ సాలిడ్ ఈస్ హ్యావింగ్ క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, వేరాస్ ఇన్ లిక్విడ్ మీరు వాటర్ తీసుకుంటే కనుక మాలిక్యూల్స్ అనేవి ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, దెర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఇక్కడ టూ మాలిక్యూల్స్ మధ్యలో ఎంతో కొంత స్పేస్ క్రియేట్ అవుతుంది. వెరాజ్ ఇన్ గ్యాస్ ద మాలిక్యూల్స్ ఆర్ ఫార్ అపార్ట్. ఓకే, ఫార్ అపార్ట్, ఒకదానితో ఇంకొకటి చాలా దూరంగా ఉంటుంది అనమాట. ఓకే, సో అరేంజ్మెంట్ సేమ్గా ఉందా? H2O molecules say H2O molecules and H2O molecules, but the arrangement is different. Here there is a close packing, here there is some distance between the molecules, and here there is a large distance between the molecule, very high distance between the molecule. ఈ డిస్టెన్స్నే మనం ఏమంటాము అంటే ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అనేసి అంటాం. ఇంటర్ మీన్స్ విత్ ఇన్ అని అర్థం. ఇంటర్ బస్ సర్వీసెస్ అండ్ ఇంటర్ స్టేట్ బస్ సర్వీసెస్ అనేసి అంటారు. ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ అనేసి అంటారు. సో ఇంటర్ స్టేట్ మీన్స్ ఇన్ బిట్వీన్ అని అర్థం. ఓకే, ఇంట్రా మీన్స్ విత్ ఇన్ అని అర్థం. ఇంట్రా మీన్స్ విత్ ఇన్. ఇంటర్ స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్. ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్ ద టూ అని అర్థం, ఇన్ బిట్వీన్ ద టూ. మాలిక్యులర్ మీన్స్ మాలిక్యూల్స్. స్పేస్ మీన్స్ ఆల్ వి నో ఇట్ ఈస్ డిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు రీజన్ అర్థమైపోయి ఉండాలి ఎందుకు మనకి ఫిక్స్డ్ షేప్ ఉంది. ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం ఒక షేప్ అనేది డిఫైన్ చేయగలుగుతున్నాం వీటికి. ఇక్కడ మనకి మాలిక్యూల్స్ అనేవి ఎలా ఉన్నాయి, లూజ్గా ప్యాక్ అయి ఉన్నాయి. లూజ్గా ప్యాక్ అయి ఉన్నాయి అంటే అవి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఏ కంటైనర్లోకి తీసుకున్నా అవి ఈజీగా ఆ కంటైనర్ షేప్లోకి మారిపోతున్నాయి. కాబట్టి మనం ఒక పర్టికులర్ ఫిక్స్ చేసేటటువంటి షేప్ అనేది మనం చెప్పలేము. అదే గ్యాసెస్ అయితే వెరీ లూజ్ ప్యాకింగ్. ఓకే, అండ్ ఆక్యుపైస్ ద టోటల్ స్పేస్ అవైలబుల్ ఇన్ ద కంటైనర్. మీన్స్ we do not assign any fixed shape or fixed volume. ఓకే, సో ఒక చిన్న బెలూన్లో ఉన్న గ్యాస్ బెలూన్లో ఫిల్ చేయొచ్చు, అదే గ్యాస్ని మనం పెద్ద రూమ్లో కూడా ఫిల్ చేయొచ్చు. అంటే వాల్యూమ్ మనం ఫిక్స్ చేయలేము అండ్ షేప్ని కూడా మనం ఫిక్స్ చేయలేము బికాస్ ఆఫ్ ద వెరీ లూజ్ ప్యాకింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ లూజ్ ప్యాకింగ్ని మనం ఏమంటామంటే టెక్నికల్గా మోర్ ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అని చెప్తారు. రైట్, చూడండి ఆ వర్డ్కి అర్థం చూడండి. ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఆర్ డిస్టెన్స్ అన్నమాట. పేర్లో ఉంది ఇక్కడ ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్ అని అర్థం. ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్. మాలిక్యులర్ మీన్స్ మాలిక్యూల్స్. స్పేస్ మీన్స్ డిస్టెన్స్. కలిపి చెప్తే the gap between the gap or space between two molecules. ఒక రెండు మాలిక్యూల్స్కి మధ్యన ఉండేటటువంటి స్పేస్ ఆర్ గ్యాప్నే two molecules in a matter is called intermolecular distance. Intermolecular distance ఏదైనా ఒక మ్యాటర్ లోపల టూ మాలిక్యూల్స్కి మధ్యన ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని మనం ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేసి అంటాము. ఓకే, సో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకి సాలిడ్స్లో ఆల్మోస్ట్ నిల్. చూడండి ఇక్కడ రెండు మాలిక్యూల్ మధ్య ఏమైనా స్పేస్ కనిపిస్తుందా మీకు? ఆల్మోస్ట్ నిల్ అనమాట, ఆల్మోస్ట్ లేనట్టే ఇక్కడ. But there is some intermolecular distance in the gaseous state or liquid state, and more intermolecular distance is there in the gaseous state. Note it down. So intermolecular space or distance definition adite em cheppali, the distance, the space or the gap between the two molecules in a matter is called intermolecular distance. Okay, inter means within, in between, molecular means molecules, and space means distance or gap. Okay,
Move on to the next. Intermolecular distance in different states of matter. మనం కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి చూడమ్మా. Intermolecular distance is nothing but the space or the distance between the two molecules in a matter is called intermolecular distance. Okay, intermolecular distance almost nil or very small in the case of solids. Intermolecular distance is almost nil in solids. Means intermolecular distance అనేది మినిమం ఉంటుందన్నమాట సాలిడ్స్లో. ఆల్మోస్ట్ నిల్ ఇన్ సాలిడ్స్, సమ్ ఆర్ మీరు కొంచెం లార్జ్ అని తీసుకోవచ్చు. లార్జ్ ఇన్ కేస్ ఆఫ్ లిక్విడ్స్, very large in case of gases. అంటే మీరు కంపేర్ చేస్తే ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే, ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ దెన్ లిక్విడ్స్లో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ సాలిడ్స్. దిస్ ఇస్ ద order of intermolecular distance. Order of intermolecular distance. ఓకే, సో ఇందాక ప్రీవియస్ స్లైడ్లో ఉన్న డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సాలిడ్స్లో మాలిక్యూల్స్ అనేవి క్లోజ్గా ప్యాక్ అయి ఉండడం వల్ల మనకి ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ నిల్ ఉంది కాబట్టి మనం ఫిక్స్డ్ షేప్ అనేది సాలిడ్కి చెప్పగలుగుతున్నాం. సో వెరాస్ intermolecular distance is there, somewhat is there in the case of liquids, therefore they are flexible. The molecules are very loosely packed and they can easily changes into the container shape. That is why we do not set any fixed shape to the liquids. And even in the case of gases, the fixed intermolecular distance is very high. Therefore, there are very loose packing of molecules are present inside the matter, and they are very flexible and they occupy the total space available in the container. So therefore, we do not assign any fixed shape or volume to the gas. మీకు రీజన్ అడిగితే ఏం చెప్పాలి? ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ వల్లనే మనకి ఫిక్స్డ్ వాల్యూమ్స్, షేప్స్ సాలిడ్స్కి అయితే ఉంటున్నాయి, బట్ లిక్విడ్స్కి అయితే ఫిక్స్డ్ షేప్ అనేది లేదు. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్యాసెస్ దెర్ ఈస్ నో ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్ ఫర్ గ్యాసెస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మోర్ ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఈ ఆర్డర్ మీకు గుర్తుండాలమ్మా. ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ లార్జ్ ఫర్ గ్యాసెస్ and moderate for liquids and almost nil for solids. Move on to the next. Intermolecular force. The second property of the molecules in the matter are intermolecular force. So regularly తెలుస్తుంది మనకి. ఇంటర్ means in between, molecular means molecules, force means either attraction or repulsion. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే అట్రాక్షన్ ఉంటుంది.
సో ఆ ఫోర్స్నే మనం ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అంటాము, లేదా ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అనేసి అంటారు సింపుల్గా. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఇంటర్ మీన్స్ ఇన్ బిట్వీన్ అని అర్థం, మాలిక్యూల్ మీన్స్ in between the molecules. Force, all we know, it is push or pull, means attraction or repulsion. Okay, the force of attraction ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్తో ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ అయి ఉంటుంది. అందుకనే చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్, సాలిడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు మీరు ఇలా షేక్ చేశారనుకోండి, ఆ సాలిడ్లో ఉన్న మాలిక్యూల్స్ అని కిందకి పడిపోతున్నాయా? అలానే ఉంటున్నాయి కదా ఫిక్స్డ్గా. దట్ ఈస్ వై, బికాస్ ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్షన్ ఫోర్స్ని మనం ఏమంటాము అంటే ఫోర్స్, ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం సాల్ట్ తీసుకుని సాల్ట్ని ఇలా షేక్ చేస్తే సాల్ట్లో NaCl మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ విడివిడిగా పడిపోతున్నాయి NaCl మాలిక్యూల్స్? నో, ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వై, బికాస్ NaCl మాలిక్యూల్ దాని చుట్టూ ఉన్న NaCl మాలిక్యూల్తో అట్రాక్షన్లో ఉంటుంది. దట్ అట్రాక్షనల్ ఫోర్స్, what we called it is intermolecular attraction, holds the matter. ఆ మ్యాటర్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఓకే, దాన్నే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అని అంటారు. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ ద two molecules of a matter, the matter may be solid, liquid or gas. What may be it is, the force of attraction in between the two molecules in the matter of a matter, in between the two molecules of a matter, is called force of attraction. Intermolecular force, or simply intermolecular attractional force. Intermolecular force. ఓకే, ఇంకా మనం ఇది గెస్ చేయొచ్చమ్మా. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కడ మోర్ ఉంటుంది? చూడండి, మనకి సాలిడ్స్లో మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయి? సాలిడ్స్లో మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి. ప్రీవియస్ స్లైడ్లో మీరు డయాగ్రామ్ చూస్తారు కదా, క్లోజ్ ప్యాకింగ్ ఉంది. ఒకదాంతో ఒకటి దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతుంది? ఆ రెండు మాలిక్యూల్కి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటేనా, లేదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మినిమం ఉంటేనా? అఫ్ కోర్స్ మ్యాక్సిమం ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది, క్లోజ్ ప్యాకింగ్ అనేది. సాలిడ్స్లో మనకి మాలిక్యూల్స్ అనేవి క్లోజ్ ప్యాకింగ్లో ఎందుకు ఉన్నాయి అంటే, ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్యన ఈ అట్రాక్షన్ ఫోర్స్, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ intermolecular attraction, is maximum or more in the case of solids. Okay, intermolecular attraction force is more in solids, less in లిక్విడ్స్లో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకనే మనకి మాలిక్యూల్స్కి మధ్యన స్పేస్ అనేది క్రియేట్ అయింది. అండ్ వెరీ లెస్, బాగా తక్కువగా ఉంటుంది. మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే దీన్ని నెగ్లిజబుల్ అని చెప్పొచ్చు. నెగ్లిజబుల్ అంటే దాన్ని మనం కన్సిడర్ కూడా చేయక్కర్లా. నెగ్లిజబుల్ ఇన్ గ్యాసెస్లో మనకి ఈ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది వెరీ లెస్, నెగ్లిజిబుల్గా ఉంటుంది. అంటే మీరు ఆర్డర్ రాస్తే ఏమవుతుంది అంటే, intermolecular attraction is more in the case of solids than liquids. Intermolecular forces of attractions are very less in the case of gas. Okay, ఇది మీకు order of intermolecular attraction. అదే మీరు ఇంటర్మాలిక్యులర్ స్పేస్ తీసుకుంటే గ్యాసెస్లో మ్యాక్సిమం ఉంటుంది, సాలిడ్లో మినిమం ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ తీసుకుంటే సాలిడ్లో మ్యాక్సిమం ఉంటుంది, గ్యాస్లో మినిమం ఉంటుంది. సిన్స్ ఇక్కడ వెరీ లూజ్ ప్యాకింగ్ అండ్ హియర్ టైట్ ప్యాకింగ్ ఆర్ క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ మాలిక్యూల్స్. ద టైట్ ప్యాకింగ్, ఆఫ్ కోర్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఆర్డర్ ఆఫ్ intermolecular force. So today we are understanding the two words, intermolecular space and intermolecular attraction. Okay, all the properties of solids, liquids and gases are due to only these two properties.
Okay, why solids have definite shape and definite volume means since the solids are having more or maximum intermolecular forces and minimum or very less intermolecular space. అదే రీజన్ అనమాట. వై సాలిడ్స్ లిక్విడ్స్ హ్యాస్ ఓన్లీ డిఫినెట్ వాల్యూమ్ బట్ నాట్ షేప్ అంటే సిన్స్ ద లిక్విడ్స్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అండ్ లెస్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. గ్యాసెస్కి ఎందుకు షేప్ వాల్యూమ్ ఫిక్స్డ్గా లేవు అంటే సిన్స్ ద గ్యాసెస్ ఆర్ హ్యావింగ్ ద మోర్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అండ్ వెరీ లెస్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్. ఇవి రీజన్స్ అన్నమాట. ఓకే, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో మెజర్మెంట్ కంటిన్యూ చేయమని చెప్పాను కదా రీడింగ్, అండ్ ఎవ్రీడే క్లాస్ నోట్స్ రాసుకుని ఇది ఒకసారి చదివి అప్పుడు మీరు ఆ ప్యారలల్గా మెజర్మెంట్ లెసన్ని ప్రిపేర్ అవ్వండి. వీ విల్ ప్లాన్ ఏ ఎగ్జామ్ ఆన్ ద మెజర్మెంట్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ లెంత్ మాస్ టైం అయిపోయింది కదమ్మా. లెట్స్ రీడ్ అబౌట్ ద డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్, అండ్ డిరైవ్డ్ యూనిట్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ యువర్ హోంవర్క్. what I'm telling, derived physical quantity definition, examples, and derived unit definition and example. Okay, these two words, definitions and examples, read and write without seeing and send to those answers to my WhatsApp number, right? So thanks for watching. So we'll meet in the next video.